hello, good afternoon and welcome back to our channel. Anu man Telugu ammayi అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? Turn left onto Parkstrasse. మేము కూడా చాలా బాగున్నాం అండ్ అందరికీ హ్యాపీ వీకెండ్. సో ఈరోజు వచ్చేసి సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అది కూడా ఇప్పుడే స్టార్ట్ చేసా. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, అందుకే స్టార్ట్ చేసా. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. సో ఆఫ్టర్నూన్ అయింది టైం ఆల్రెడీ అండ్ మేము ఇప్పుడు నేను ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా. దక్షిత్ సే హాయ్. హలో. దక్షిత్ ఏడుస్తున్నాడు. వాడి ఫేవరెట్ ట్రక్ తీసుకొస్తాడంట పెద్దది. వద్దురా బయటికి వెళ్తున్నారా అంటే వినట్లేదు, అందుకే ఏడుస్తున్నాడు అనమాట. ఎస్, మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ అంతా కొంచెం పనులు వేసుకొని బయటికి వెళ్ళి వచ్చాము ఆల్రెడీ, కొంచెం పర్సనల్ పని మీద. అండ్ ఈరోజు చెర్రీ ప్లక్కింగ్ వెళ్దామని ముందే అనుకున్నాం, కానీ క్లైమేట్ కొంచెం రెయినీ చూపించింది. సో ఓకేలే లేదు అనుకుని డ్రాప్ అయ్యాం. బట్ ప్రశ్న వాళ్ళు కాల్ చేసి వెళ్ళాము అని చెప్పారనమాట. సో అందుకే ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయ్యాం. అందుకే వ్లాగ్ కూడా మార్నింగ్ నుంచి ఏం స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఎలానో వెళ్తున్నాం కదా. అండ్ చెర్రీ ప్లక్కింగ్ ఇదే ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళడం. అంటే చెర్రీ ట్రీస్ చూశాను, కోసుకొని తిన్నాను, కానీ ఆ ప్రాపర్ ఒక ఏరియాలో ఫామ్ లాగా అలా చేయలేదన్నమాట. నేను మీకు కూడా షేర్ చేద్దాం అనిపించి, మాకు మెమరీగా ఉండాలి కదా, అందుకనే షూట్ చేద్దామని అనుకున్నాను. నాకేంటి మాటలు రావట్లేదు ఈ మధ్య, అసలు వ్లాగ్స్ సరిగా షూట్ చేయట్లేదు. అండ్ ఎస్, కానీ చెర్రీ ప్లక్కింగ్కి నాకు అంటే నమ్మకం లేదు. అంటే ఎంతవరకు ఐ మీన్ టు సే చెర్రీస్ పైకి ఉంటాయి కదా నాన్న. ఆల్రెడీ ఇప్పుడు ఇదే ఫస్ట్ వీక్ కాదు కదా, ఆల్రెడీ చాలా వీక్స్ నుంచి ఉన్నాయి. ఫార్మింగ్ చేసే వాళ్ళు అంత పెద్ద ఉండకపోవచ్చు, తెలియదు మనకి. ఇప్పుడు వెళ్తేనే తెలుస్తుంది. ఏవన్నీ చెర్రీ చెట్లు ఒకటే. అలా కాదు, ఇప్పుడు చూడు యాపిల్ ఫార్మ్ చేసే యాపిల్ ఫార్మ్ లోకి వెళ్తే అవన్నీ కిందకే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అలానే కట్ చేసేస్తారు. అదేమోలే, అది బ్రాంచింగ్ అని మనకి తెలియదు. యా, అలా ఉంటే బానే ఉంటది, వెళ్ళండి కూడా హ్యాపీగా కోసుకొని తెచ్చుకోవచ్చు. అట్లీస్ట్ కొని తినడానికన్నా అందితే పర్లేదు. బేసిక్ గా చెర్రీ చెట్లు పైకి ఉంటే ఆల్రెడీ ముందెళ్ళిన వాళ్ళు కిందే కోసుకుంటే మనకి పైన ఉంటాయి. చెట్టు ఎక్కి కోసుకోవాలన్నమాట. అసలు ఆప్షన్ ఉంటుంది తెలీదు. బట్ చూడాలి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో. అట్లీస్ట్ ఒక 4-5 కొన్ని కోసుకొని తెచ్చుకుంటే చాలు. జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలని. అండ్ దక్షిత్ కూడా మొన్న స్ట్రాబెర్రీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు మాకు చెర్రీస్ వస్తే బాగానే, సో తెచ్చుకుంటున్నాము. దక్షిత్ కూడా బాగానే తింటున్నాడు. సో వాడికి ఒక మెమరీలా ఉండాలని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫేస్ కొంచెం డల్గా ఉంది, ఏమనుకోవద్దు కదా బుజ్జి, కొంచెం స్లీప్ ల్యాక్స్ అనమాట. అండ్ మార్నింగ్ నుంచి కొంచెం హెక్టిక్గా ఉంది. బయటికి వెళ్ళి వచ్చాము పొద్దున్నే, పనులు చేసుకొని ఇడ్లీ దోసకి వేసుకొని ఆ పనులన్నీ అయిపోయి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే టైం 4 అవుతుంది ఇయర్లీ. ఇప్పుడు కూడా ఎండ బాగానే ఉంది. అందుకే మా హస్బెండ్ కొంచెం ముందు జాగ్రత్తగా, లాస్ట్ టైం బిస్కెట్ అయిపోయింది కదా స్ట్రాబెర్రీ మిల్స్. దక్షిత్ కూడా నేను క్యాప్ అది తీసుకొచ్చాను, ఆ క్యాప్ కనిపించలేదు. ఎస్, నేనేం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు. అండ్ వ్లాగ్ అయితే చూడండి, ఓకే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఈ వ్లాగ్. నువ్వు అంతే నవ్వు, కెమెరా పట్టుకొని ఒక కంప్లీట్ డే నువ్వు వ్లాగ్ చేయి బుజ్జి. ఐల్సీ ఓకే. అప్పుడు ఆ నవ్వు ఇన్ని అని నవ్వుతావు. పుష్పక విమానం సినిమా లాగా చెప్పాలి నేను ఇంకా అది ఇది అని. అందుకే ఒకళ్ళని ఎక్కిరించకూడదు. నేను ఎక్కిరించలేదురా, అంటే నేను ఇన్ జనరల్ చెప్తున్నాను. ఎస్, సో చూడండి వ్లాగ్స్. అండ్ చెర్రీ ప్లక్కింగ్ వచ్చేసి బెస్ట్ టైమ్ జూన్ 1st వీక్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ హార్డ్లీ జూలై మిడ్ వరకే ఉండొచ్చు, 1 మంత్. బట్ మేము వెళ్ళిన టైం ప్రాపర్గా ఉందన్నమాట. సో మీరు చూసారు కదా చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. సో మేబీ జూన్ మిడ్ ఈస్ ద రైట్ టైం అని మాకు అనిపించింది.
డెస్టినేషన్కి వచ్చేసాము. స్ట్రాబెర్రీ ఫీల్డ్స్కి ఎలా అయితే ఉన్నాయో అదిగోండి లోపల. అండ్ వ్యాలెట్లో డబ్బులు లేవా? మరి ఎందుకు తీసుకొచ్చో? పట్టుకో. 10 యూరోలు చాలు కేజీ కొనుక్కోవచ్చు. ఎందుకు ఇవన్నీ? సో ఇదంతా చెర్రీస్, ఇదంతా యాపిల్స్. మీకు చూపిస్తా. యాపిల్స్ ఇంకా చాలా పెద్దగా అవ్వాలి. బుజ్జి బుజ్జి యాపిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తా ఉండండి బ్యాక్కి తిప్పి. ఇవన్నీ బుజ్జి బుజ్జి యాపిల్స్, పెద్దగా అవ్వాలి ఇవన్నీ. ఎన్ని కాయలు ఉన్నాయి, చెట్టు కన్నా ఎక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి, ఆకులు కట్టిన. ఈ ఎదిగేటప్పటికి బాగుంటాయి. లోపల మొత్తం ఇదంతా యాపిల్ ఫీల్డ్. మేబీ అప్పుడు ప్లక్కింగ్కి ఎలా చేస్తారు లేదో తెలియదు. బాగుంది. బుజ్జి రక్షిత్ పాపం వచ్చి 5 మినిట్స్ ముందు నిద్రపోయాడు. ఇంకా 1 స్టాలర్లో వేసాను. ప్రశ్న వాళ్ళు రావడానికి టైం పడుతుందంట, ఒక 20 మినిట్స్ అలా. అషిమ కూడా ఒక చిన్న నాపేసింది కదా అషిమ. అషిమ స్ట్రాబెరీస్ తింటావా? డ్రెస్ అంతా పింక్ పింక్ చేస్తావు ఇప్పుడు. ఏ బొబ్బు ఉంది రోయ్, కోళ్ళు ఉన్నాయి రోయ్. అషిమ బొబ్బొబ్బొబ్బొబ్బ. అన్న లేచాక కోళ్ళు చూపిద్దాం. ఓకే, చాలా టూ మచ్ ఉంది ఈరోజు. వచ్చి అక్కడ భలే ఉన్నాయి కూర్చోడానికి. కోళ్ళు ఉన్నాయి రే అషిమ. అన్న లేచేస్తాడేమో. సరేలే ఎంట్రీ ఏటో. ఈ లోపల ఉన్నాయి కానీ కాయలు బాగానే ఉన్నాయి. మా హస్బెండ్ అన్నట్టు స్పెషల్గా కిందకి పెంచినట్టున్నాయి. యాక్చువల్గా మేము ఇది అనుకున్నాం కానీ అదే అనమాట. ఏం గుర్తు కోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. ఓ మనకి ఎగ్స్ లో చాలా రకాలు దొరుకుతాయి కదా ఇక్కడ. ఫ్రీలాండ్ ఎగ్ అని రాసి ఉంటుంది బాక్స్ పైన. ఇవి పెట్టిన ఎగ్స్ ఏంటంటే ఇలా ఫ్రీగా వదులుతారు. మళ్ళీ వాటికి ఫుడ్ పెడతారు. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఎగ్స్. కానీ బయో వేరా? బయో మనం తెచ్చుకుంటాం చూడు నాటుకోడి గుడ్లు లాగా. ఇందులో బయో తెలీదు మరి. జనరల్ గా ఫ్రీలాండ్ ఉంటాయి. ఓకే, అవును ఫ్రీలాండ్ బాక్స్ చూసాను నేను. నార్మల్ గా ఉండేవి ఏంటంటే పౌల్ట్రీలో బాక్సుల్లో పెడతారు చూడు, అవి కాస్ట్ తక్కువ ఉంటాయి, ఇది ఎక్కువ ఉంటాయి. అదేలే, చాలా ఉన్నాయి. ఆ పక్కన ఇవన్నీ ఏంటో మరి అటు పక్కన. కానీ కొన్నిటికే షెడ్ వేసారు. ఇదే ఎంట్రన్స్ ఉంది. ఇవి గోధుమలు. ఆహా, అవి ఏంటో అర్థం అవ్వలే నాకు ఆ ప్లాంట్స్, ఆ ట్రీస్ అండ్ యాపిల్ అనే అనుకుంటున్నాను నేను. కొంచెం రెడ్గా ఉంది. సో ఇది ఎంట్రన్స్. పూజ ఎంట్రీ టికెట్ ఏం లేదా? మరి అషియామ్ని ఎవరు ఎత్తుకుంటారు? ఎన్ని ఉన్నాయి చూడు చేతికి భలేగా బుజ్జి బుజ్జి కాయలు. అషియామ్నా బంచి ఇంకా తినలా. తింటున్నాను, చేయి కాలు తినడానికి. పిల్లల్ని ఎత్తుకొని నేను స్టంట్ లేదు. దొంగ దొంగ పట్టుకోండి దొంగని పట్టుకోండి. వావ్, వీడియో చూసండి, నేను హ్యాపీగా కోసుకుంటా తర్వాత. వీడియో తీస్తూ కొయ్యదేమో ఎంజాయ్ చేయలేం. బంచెస్ వావ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే బుజ్జి ఇంత కిందకి ఇన్ని కాయలు ఉంటాయని. కానీ ఇటువైపు చూసావా, ఇటువైపు చిన్నగా ఉన్నాయి, అన్ని ముక్కిపోయాయి. ఎలా ఉన్నాయి? తీగా ఉన్నాయా? మా హస్బెండ్కి ఎప్పుడైనా ఒక ఫ్రూట్ తలుచుకోగానే నోట్లో నీళ్ళు వస్తాయి. ఇమీడియట్గా తింటాను అనే ఫ్రూట్ చెర్రీ కదా. వెయిట్ చేస్తారు ఆ సీజన్ కోసం. అవునులే, కోసుకుని తినేస్తున్నాడు అంతే. అండ్ ఈ ఫీల్డ్లో ఏంటి అంటే ఇలా చెర్రీస్ కానీ ఏ ఫీల్డ్స్లో అయినా మనం కోసుకొని తీసుకెళ్ళి మనం వెయిట్ వేయించుకొని ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్
తీసుకొని వెళ్ళడమే అనమాట. సో ఫ్రీ అయితే ఉండదు, బట్ లోపల జర్మన్స్ ఎంతమంది తింటారో మనకి తెలియదు, కానీ మేమైతే కొన్ని తిని మాకు కావాల్సినవి పర్చేస్ చేసుకొని అక్కడికి వెళ్ళి వెయిట్ వేయించుకొని కొనుక్కొని తీసుకెళ్ళడమే. ఏ ఫీల్డ్స్ అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. అండ్ యూరోప్లో ఇది ఒక బెస్ట్ థింగ్ అనమాట, మనం ఎక్స్ప్లోర్ చేసి అన్ని మనం సెల్ఫ్ ఎంజాయ్ చేయడానికి. తినించాలి ముందు కొయ్యి, మంచి కొయ్యి, పెద్దగా ఉన్నాయి. బ్యాగ్ మొత్తం ఫిల్ చేస్తాం. చెయ్యి 10 euros ఎన్ని చేస్తే అన్ని చెయ్యి. మీ నాన్న తెచ్చిన 10 euros అంట, బ్యాగ్ నిండాగా వస్తుందంట. ఏ డాడీ? దొంగ చెర్రీ దొంగ. ఏ చూపింది, భలే ఉన్నాయి, వచ్చి పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ అవే బాగున్నాయి. ఆ పక్క చెట్టు కూడా ముగ్గింది బాగా పైన, అన్ని పెద్దగా ఉన్నాయి. ఈ చెట్లు కూడా బాగున్నాయి ఇక్కడ అన్ని ముగ్గే. దక్షిత్ ఇప్పుడు దక్షిత్ చెర్రీకి వస్తాడంట. కోసుకో, నీకు కావాల్సినవి కోసుకో. ఇదిగో ఇవన్నీ చెర్రీ. వావ్, తీసుకో. గో. ఇప్పుడే నిద్ర లేచింది మా పాప. ఎస్ఎన్ చెయ్యి. వావ్, అమ్మకి ఇవ్వు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. తీసుకో, చెర్రీ కోసుకో. తిను, ఒకటి తిను. ఎస్ఎన్ చెయ్యి. ఆమె తిను. ఇట్స్ ఓకే లీవ్ ఇట్. ఇట్స్ ఓకే అమ్మా. ఇట్స్ ఓకే నాన్న, లీవ్ ఇట్. అమ్మకి ఇది తిను. ఎస్ఎన్ చెయ్యి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడు, ఆపిల్స్ లో ఉన్నాయి చిన్న సైజు. బాగా ముగ్గిపోయి పగిలిపోతుంది నాన్న. అవును, కానీ సైజ్ కూడా చాలా పెద్ద. జనరల్ గా ఈ సైజ్ దొరకదు మార్కెట్స్ లో. వావ్, బాగున్నాయి. మరి మందులో పెంచడం ఆవులు పెంచడం తెలియదు, కానీ చాలా బాగుంది. అశ్యమ్మ నీకు కావాలా? దాన్ని చూడు, అశ్యమ్మ నీకు కావాలా? ఏ పిక్క తింటా, జాగ్రత్త. అండ్ దక్షిత్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. అన్నీ కిందకు ఉండడం బెనిఫిట్ అయింది. నేను భయపడ్డాను ఉంటాయో లేదో అని. వాడు కోసి అందరికీ ఇస్తున్నాడు అనమాట, అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి కోయడం, వాళ్ళందరికీ ఇవ్వడం. వాడి స్టైల్లో బాగా ఎంజాయ్ చేశాడు. మేము కూడా చాలా హ్యాపీగా మంచిగా స్పెండ్ చేసాము. ఎసెన్షియల్ నానా, చాలు దక్షిత్. నానా ఆమె తింటలే, నువ్వు తినట్లే. ఆమె తిను, యమ్మీ ఉంటుంది. తిను, ఒకటి 1 తిను. 1 ఎలా ఉంది? యమ్మీ? యా, బాగుందా? హాయ్, బాగున్నారా? మీరు వచ్చేటప్పటికి మేము మంచిగా ఒక ప్లేస్ ఎత్తుకుంచాం. ఇస్తే మా అమ్మాయి పిసికి డ్రెస్ పూసుకుంటున్నాను, ఇవ్వడం మానేసా. దీనికి చూడండి. హాయ్ రాహు. అనుష తిండాల్లో బిజీ. అందుకే మేము ముందు వచ్చేసాం. ఏంటి అదిగో, శివాకి అసలే చాలా ఇష్టం చెర్రీస్ అంటే. ఇటు ఇంకా లోపలికి వెళ్తే బోల్ ఉన్నాయి కోసుకోవడానికి. దక్షిత్ ఏడు, అమ్ములేడి? దక్షిత్ అమ్ములేడి? ఆమెను ఎత్తుకోండి పైకి, ఆవిడ తెంపుతారు, గుత్తులు తెంపుతారు. మా అమ్మాయికి ఇచ్చాండి, డ్రెస్ గుతికి పంపిస్తావు కొత్తగా. పిసికి డ్రెస్ పూసుకుంటుంది. ఏంట్రా నువ్వు మొత్తం కోసుకొచ్చేస్తావు? కొమ్మ కోసుకొచ్చు. దక్షిత్ అవి వద్దమ్మా. ఒరే, పిల్లలు తింటారనుకుంటే వాళ్ళు కొయ్యడంలోనే బిజీ అయిపోయారు.
తినే కన్నా. అని ఇటుండ్రా దక్షిత్, అదంతా బాగాలేదమ్మా కింద. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ప్రశ్న తిన్నా అసలు? మాయ మేము ఇనిషియల్ గా ఫ్రంట్ చిన్న చిన్న కోస్తాం. నేను అనుకోవడం అవి తప్పడైపోయి ఉంటాయి వాటికి అంటున్నాడు. అప్పటికి లోపలికి వెళ్తే ఉంటాయని నేనే ఉండవేమో లాస్ట్ టైం లో అవుతుందేమో అని. అషిమా ఆమె తింటున్నావా? అమ్మా చెర్రీ తింటున్నా. ఏది ఇలా చూడు, చెర్రీ తింటున్నావు నువ్వు. ఏ బయటికి లేదు, దీనికి లేదు. ఏది మింగేసావా? చెర్రీ దొంగ, చెర్రీ దొంగ. ఇక్కడ ప్రైస్ కూడా తక్కువ ఉంది. మేము నిన్న కొన్నే చాలా మంచి ప్రైస్ కే తీసుకొచ్చాం ఆఫ్లైన్ లో. బా ఎన్ని కోసిందో. అనిషి ఏం చేస్తావు వీటితో? నువ్వు భోజనం చేయకుండా వచ్చావు అంటే చెర్రీస్ తినడానికి. రాహుల్ చెప్పాడు. దక్షిత్ రావాలి కోసుకోవడం కోసం ఆగిపోయాడు పిల్లాడు. కాదు పిల్లలు నుంచామంటే రాహుల్ అంకుల్ నుంచున్నారు. అందరూ గ్రూప్ ఫోటో. దక్షిత్ స్టాండ్. ఏం తీయాలరా? వీడియో తీయాలా ఫోటో ఫోటో? భలే ఇంద్ర నీ మూతి తుడిచేసుకుంది మొత్తం, తినేసింది. దక్షిత్ చికెన్ ఎల్లు ఆమ్ పెట్టు, చికెన్ కి ఆమ్ పెట్టుకో. ఇదిగో ఇది పెట్టు నువ్వు కూడా. అంటే ఇప్పుడు నైట్ ఆన్ చేస్తారు. ఇది హెచ్ వోల్టేజ్. ఓకే ఓకే. దక్షిత్ ఏంటమ్మా చికెన్? ఇదిగో ఇది పెట్టు, ఆమ్ పెట్టు. దానికి ఏ జాతులు దానికి ఏదో పాపం అన్ని కలిసి దాన్ని కొట్టేస్తున్నాయి పాపం. దానికి హెల్త్ చికెన్ చికెన్ అంటే ఏ అటు బోల్ ఉన్నాయి. బుజ్జి స్టాలర్ తీసుకురా. తీసుకో దక్షిత్. అదిగో అదిగో బోల్ చికెన్ ఉన్నాయి అక్కడ. వావ్ చూడు ఎన్ని ఉన్నాయో. అసలు భయం లేదు అసలు. చెర్రీ చేస్తున్నాడు. దక్షిత్ ఏం చేసావు? దక్షిత్ ఏంటవి? దక్షిత్ దక్షిత్ ఇలా రా. దక్షిత్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు. ఇది వాల్నట్ చెట్టు అంట. వాల్నట్ ఇది గట్టిగా ఎండిపోవాలి కదా వాల్నట్స్.
అవునా? అది పచ్చిగా ఉంటుంది, ఇది పచ్చి వాల్నట్. ఇప్పుడు స్మెల్ డిఫరెంట్ గా వస్తుంది. ఈ పచ్చి బాగుంటాయని తింటారు చాలా మంది పచ్చిగా ఉన్నప్పుడు. అవునా? పచ్చిగా ఉన్నప్పుడు కాదు కానీ వుడ్ లేయర్ ఇంకా వుడ్ లేయర్ ఫామ్ అవ్వలేదు కానీ స్మెల్ భలే ఉంది వెరైటీగా. చూడండి ఇటు కుక్కరొక్క అంట. కుక్కరొక్క. విజయాడికి ఫొటోస్ తీ. విజయాడికి ఫొటోస్ తీ. సూపర్. తొక్కు తొక్కు. దక్షిత్ 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 ఎక్కని ఎక్కని. వావ్ సూపర్ దక్షిత్ సూపర్. అని ఎందుకే? అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఆ వీడియో ఆఫ్ అయిపోయింది. మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే ఈ టిప్ అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. బేసిక్గా ఇలా స్లైడ్ నుంచి జారేటప్పుడు పిల్లలు కాలు రెండు కొన్ని వీడియోస్ చూసారంట తను, కాలు రెండు స్ట్రైట్గా పెట్టేలా చూడండి. కొంచెం వాళ్ళు ఏమన్నా చాచి పెడితే అది సైడ్ వుడ్కి స్టక్ అయ్యి కాలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అందుకే మా హస్బెండ్కి చాలా భయం, వాడికి స్లైడ్ అంటే చాలా ఇష్టము బట్ తనకి చాలా భయం అనమాట. అండ్ ఇక్కడ మేము జస్ట్ ఇంకా కోసుకొని బయట వెళ్ళిపోదామని వచ్చేసాము. బయట చల్లగా ఆలేస్తుందని కూర్చున్నాం. అండ్ పిల్లలు దక్షిత్ చూసారు యాక్చువల్గా ఇక్కడ ట్రాక్టర్స్ కొంచెం పక్కన ఒక చిన్న షాప్ లాగా ఇక్కడ ఎగ్స్ అండ్ చెర్రీస్ అన్నీ అమ్ముతున్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేశారనుకుంటా ఈ ప్లేయింగ్ టాయ్స్ ఇవన్నీ కూడా వెహికల్స్ అవి. ఇంకా పిల్లలందరూ ఇటు షిఫ్ట్ అయ్యారు, ఇంక కంప్లీట్గా ఆడడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో పాటు అషి కూడా అప్పుడు దాకా నిద్రమత్తులు అలా అలా ఊగుతూ ఉంది. అండ్ ఎవరి సైజుకి వాళ్ళకి ట్రాక్టర్స్ ఇలాంటి చిన్న చిన్న కార్స్ ఉన్నాయన్నమాట, స్లైడ్ ఇవన్నీ. ఇంక పెద్దవాళ్ళందరం కూర్చొని ముచ్చట్లేసాం మంచిగా. పిల్లలందరూ ఆడుకున్నారు చూసారు కదా. 4 ఫ్యామిలీస్ పిల్లలందరం గ్యాదర్ అయ్యాం. అండ్ ఎవరు హ్యాపీనెస్లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇలా పిల్లలందరూ మీట్ అవ్వడానికి మెయిన్ ఇలాంటివన్నీ చేసుకునేది. వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా, మనదే ఉంది. సో వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మాకు దగ్గరలో వీళ్ళందరూ ఉండడం, మా పిల్లలకి వీళ్ళందరూ ఏమంటారు ఒక కమ్యూనిటీ లాగా లోన్లీ ఫీలింగ్ రాకుండా ఉంటుందన్నమాట. సో అందుకు మేము చాలా హ్యాపీ అండ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎగ్జాస్ట్ అవ్వలేదు కానీ ఇంకా మేమే టైం అయిపోయిందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి అక్కడి నుంచి. సో అదనమాట బాగా జరిగింది ఈరోజు, అన్ఎక్స్పెక్టెడ్ డే. అండ్ ఈరోజు ఫుల్ డే హెక్టిక్గా అనిపించింది. బాగానే మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావు గాలిగా సౌండ్ వస్తుంది బాగా. ఇట్స్ ఓకే క్లోజ్ చేసే. చాలా బాగా గడిచింది మార్నింగ్. ఈరోజు చాలా ఎర్లీగా లేచి అప్పటి నుంచి ఇప్పటికి ఫుల్ తిరుగుతానే ఉన్నట్టుంది నాకైతే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, ఆడుకున్నారు. అండ్ అండ్ ఇంకా ఇంటికి వెళ్ళి చక్కగా ఒక మంచి కాఫీ తాగి ఏదైనా పిల్లలకి ఫుడ్ పెట్టేసి ఏదైనా మంచి మూవీ ఏదైనా చూసి ఇంకా పడుకోవడమే ఈ రోజుకి. సో హోప్ మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళకి నా ద్వారా చూసారని అనుకుంటున్నాను. అండ్ మేము ఇంటికి రీచ్ అయ్యే టైంకి స్లోగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. మంచి క్లౌడీగా అయిపోయింది క్లైమేట్. ఇంకా వేడివేడిగా అప్పటికి చెర్రీస్ అంతా స్వీట్గా తిని నోరంతా స్వీట్గా అయిపోయింది. సో ఏదైనా వేడిగా హాట్గా తినాలనిపించింది. అండ్ నేను బేసిక్గా ఇలాంటి డీప్ ఫ్రైస్ ఇలాంటివి చాలా చాలా తక్కువ అసలు వేయను. అండ్ దక్షిత్ కూడా తింటాడులే అని చెప్పేసి కొంచెం బేసన్తో చేద్దామని బజ్జీలు వేస్తున్నాను. మాకు ఇన్స్టెంట్గా మనకి ఇండియాలో దొరికినట్టు అరటికాయలు ఇవన్నీ ఇన్స్టెంట్గా తెచ్చుకోలేం కూడా. అందుకని ఇంకా ఆలు బజ్జీ అయితే పిల్లలు కూడా తింటారులే అని చెప్పేసి ఆలు బజ్జీ అండ్ కొంచెం ఆనియన్ పకోడా అలా వేసాను అనమాట. నేను చాలా లైట్గా పిండి అప్లై చేస్తాను. సో జస్ట్ అందులో కొంచెం వాము జీలకర్ర పొడి అండ్ పసుపు కారం ఇవి వేసి
చేశానన్నమాట. చాలా బాగా వచ్చాయి అండ్ దక్షిత్ కూడా బాగా నచ్చాయి. ఇంకా అదే డిన్నర్ లాగా చేసేసాం ఎర్లీగానే అరౌండ్ 6:37 ఆ టైంకి తినేసామన్నమాట. సో అది తిన్నాక ఇంకా మార్నింగ్ పిన్లేసానని చెప్పాను కదా, అది మార్నింగ్ వేసేయడం వల్ల బాగా ఫర్మెంట్ అయిపోయింది ఈవినింగ్కి. ఆ రోజు చాలా ఎండ ఉంది. సో మంచిగా అవెన్లో పెట్టకుండా బయట పెడితేనే ఫర్మెంట్ అయింది. ఒక 2 బౌల్స్ అయిందనమాట. ఇంకా వాటిని కలిపేసుకొని ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకి కర్డ్ రైస్ అది తినిపించేసి ఇంకా మంచిగా మేము ఒక చిన్న సిరీస్ ఏదో చూసి ఇంక ఇలా మా వీకెండ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు సాటర్డే. సో ఇట్ వెంట్ సో వెల్ అండ్ ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.